ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఈఎస్ఆర్ గారికి మరియు మా తోటి జిల్లా అధ్యక్షులకు మరియు అసెంబ్లీ ఇన్ఛార్జీలకు ఆధార్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు హన్మకొండలో ఇంత సక్సెస్గా జరగడానికి ఇంతమంది యువకులు కానీ ఇద్దరు రావడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు ఈ పార్టీలు చేస్తున్న ఈ మోసాలను ప్రతిరోజు గమనిస్తూ ఎవరో చెప్తే వచ్చిన వ్యక్తులైతే కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ప్రత్యాయం అనేది కంపల్సరీ అవసరమని తెలుసుకొని ఎన్ని రోజులు ఈ పార్టీలు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళ మీద చెప్పుకోవడం, ఇలా వీళ్ళిద్దరు కూడా ప్రజల్ని ఎలా ఇబ్బంది పెడతారంటే చట్టాలు వాళ్ళు తెచ్చారని చెప్పేసి వాళ్ళ మీద ఇబ్బంది పెడతారు. కొన్ని జీవోలు విధించారని ఈ మధ్య వీళ్ళు నిర్ణయాలు చేస్తున్నారు. ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారని తెలుసుకొని ఈ జనాలు వాట్సాప్లో ఇబ్బంది ఉందంటే అవి మనకి సింబల్గా చూపించి ఇది మనం చనిపోయేంత వరకు సింబల్కి కట్టుబడి ఉండేది అని చెప్పే రోజు నుంచి ఈరోజు మనమంటూ మన జీవితంలో కానీ మనం ఈ సమాజాన్ని మార్చాలంటే ఏం చేయాలి అని తెలుసుకొని ముందుగా వస్తున్నాం. దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక అనంతరాయ యూత్ని దృష్టిలో పెట్టుకొని చిన్న వాళ్ళ ఆక్రోషిస్తూ చూస్తే వితిన్ అవర్స్లో వాళ్ళ ఒక టీంగా ఫామ్ అయ్యి ఏం చేశారో జనాలందరికీ తెలుసు. ఈరోజు మన సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో 300 మంది ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలే ఎందుకు కావాలి అంటే ఎమ్మెల్యేకి ఆ పవర్ మనం ఏం మార్చాలన్నా అసెంబ్లీలో చెప్పాలా. అసెంబ్లీలో బలం ఉంటే డెఫినెట్గా మనకి ఈ పేదోళ్ళ బతుకులు కానీ, విద్యావంతులు కానీ, టీచర్స్ కానీ, ఈ వృద్ధాప్యంలో ఉన్న ఎట్లా ఉంటే కానీ విద్య, వైద్యం ప్లస్ న్యాయం ఎట్లా మీరు చేరవేసేలా ఉన్నానంటే మనం చట్టాల ద్వారా చేయాలి. కాబట్టి కంపల్సరీ మనం రానున్న రోజుల్లో ఆధార్ పార్టీని అంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే ముసలి వరకు కూడా మనం ఆధార్ కార్డుని డెఫినెట్గా పొందుతాం. దాన్ని డెఫినెట్గా మనం ఏం పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు అంటే డెఫినెట్గా వాళ్ళ ఆధార్ కార్డు రేపు సింబల్ కూడా చపాతీలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే సింబల్ ప్రతి ఒక్క ఆడబిడ్డకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ చపాతీలో ఉంటే ఇది కొత్తగా ఉంది మంది రేపు అక్కడ పోయినప్పుడు చపాతీలో రోజు చూసేసే వస్తువు వాటి మగవాళ్ళ కంటే డెఫినెట్గా ఆడవాళ్ళ దగ్గర ఉండే సింబల్ కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ డెఫినెట్గా ఇస్తుంది. ఇలా మనం ఓటును గెయిన్ చేసుకొని రేపు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆధార్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి సాయశక్తిగా కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన హన్మకొండ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర గారికి కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై రాష్ట్రం.